తులారాశి. ఏ నక్షత్రాలు ఈ తులారాశి సమూహంలో ఉంటాయి? చిత్త 3, 4 పాదాలు, రా, రి ఈ 2 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు. స్వాతి 1, 2, 3, 4 పాదాలు, రు, రే, రో, త ఈ 4 అక్షరాలు వ్యవహారనామంలో మొదటి అక్షరం కానీ జన్మనామంలో మొదటి అక్షరం కానీ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా విశాఖ 1, 2, 3 పాదాలు, తి, తు, తె ఈ 3 అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సమూహంలో తులారాశి సమూహంలో ఉంటారు. ఇక ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం ఈ సంవత్సరం 11 పాళ్ళైతే వ్యయం 14 పాళ్ళు కనపడుతోంది. రాజపూజ్యం 5 అయితే అవమానం 6 పాళ్ళు కనపడుతోంది. ఈ విధంగా తులారాశి వాళ్ళకు ఆదాయ వ్యయాలు ఉన్నట్లయితే, ఇక గ్రహస్థితి గురించి ఆలోచన చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి వత్సరాది నుండి 11/8/2016 వరకు గురువు 11వ స్థానంలో ఉండడం, ఆ తర్వాత సంవత్సరం చివరిలో ఈ ఆగస్టు నుండి సంవత్సరాంతం వరకు కూడా 12వ స్థానానికి రావడం బృహస్పతి. ఇక శని సంవత్సరం ఆరంభం నుండి 26 జనవరి 2017 వరకు 2వ స్థానంలో ఉండడం, తర్వాత సంవత్సరం చివరి భాగంలో 3వ స్థానంలోకి వెళ్ళడం. రాహు వత్సరాంతం అంతా కూడా 11వ స్థానంలో, అలాగే కేతువు 5వ స్థానంలో ఉంటారు. ఈ విధంగామైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి ఆలోచించినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ తులారాశి వాళ్ళకి కనబడుతున్న ఈ సంవత్సరం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క చివరి భాగంగా మీరు గమనించండి. ఇక ఏలినాటి శని దాదాపుగా జనవరి 26వ తేదీ నాటికి పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది. 3వ స్థానానికి రావడం వల్ల చక్కని యోగం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ఇంతకాలం ఎంతైతే బాధపడ్డారో, ఏ విషయాల్లో అయితే అవస్థపడ్డారో, ఎన్ని అవమానాలైతే మీరు భరించారో అవన్నీ కూడా తొలగిపోయి గతంలో మీపై అపోహలు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా నిజాన్ని గ్రహించి మీరేమిటో నిరూపించుకునేటువంటి పరిస్థితి, శత్రువులు కూడా మిత్రులుగా మారటం, లేదా వాళ్ళు పశ్చాత్తాపడి మీకు అనుకూలంగా మారటం. సంవత్సరం యొక్క చివరి భాగంలో బృహస్పతి 12వ స్థానానికి రావడం వల్ల ఆర్థికపరమైనటువంటి కొంత ఖర్చులు ఇవన్నీ పెరిగినా కానీ ఆకస్మిక ధనప్రాప్తి కానీ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మధ్య మార్గంలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఎదుటివారు ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళు నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. శత్రువులను ఎదుర్కోవడంలో మీరు చేసేటువంటి ఎత్తుగడలు కానీ, మీరు చేసేటువంటి ఆలోచనలు, తెలివితో మీరు చేసేటువంటి కొన్ని ఆలోచనలో ఎదుటివారు కాస్త ఎదుటివారిపై మీకు ఆధిపత్యం లభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కానీ తమను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి కొంత నిరాశ మాత్రం మీలో ఏర్పడవచ్చు. భూ వ్యాపారాలకు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఉదర సంబంధమైనటువంటి చికాకులు ఏర్పడినట్లయితే తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చిన్న సమస్యకైనా కానీ వైద్యుడిని చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విలువైనటువంటి వస్తువులు కానీ కాగితములు కానీ అతి జాగ్రత్త వల్ల భద్రపరచడం వల్ల అవి దొరకక కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. బీపీ, షుగరు, ముఖ్యంగా ఉదర సంబంధ ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు వహించండి. స్త్రీలకు సహజంగా ఉండేటువంటి కొన్ని సమస్యలపైన నిర్లక్ష్యం పనికిరాదు. తగినటువంటి వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగ ధర్మంలో తరచూ మీ యొక్క బాధ్యతలు మారటం, మీ యొక్క చేసేటువంటి పనులు మాటిమాటికి మారటం, కొత్త బాధ్యతలు, కొత్త పనులు మీరు నిర్వర్తించి రావాల్సిన కాస్త చికాకు కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పై అధికారులు ఏదో రకంగా మిమ్మల్ని సాధించడం కాస్త విసుగు కలిగించవచ్చు. కానీ ఇవన్నింటికి తగినటువంటి జవాబు మాత్రం మీరు సంవత్సరం చివరిలో చెప్పేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తరచూ స్థానచలనాలు కలగవచ్చు. అంతేకాకుండా చాలా విషయాలలో మీ పొరపాటు లేకున్నా కానీ మౌనంగా ఉండవలసినటువంటి పరిస్థితులు మాత్రం ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సహోద్యోగుల నుండి, సన్నిహితుల నుండి, సహోద్యోగుల నుండి అందరినీ సంశయించాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురుకావచ్చు. జీవిత భాగస్వామితో చిన్న మానసికమైనటువంటి అభిప్రాయాలు, భేదాలు మధ్యలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. అనాలోచితంగా విలాసాలు, భోగాలకు, వ్యసనాలకు ధనాన్ని మాత్రం ఖర్చు చేయడం కాస్త మానుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక.
ఎవరిని చూసినా కానీ ముందుగా ఎదుటివారి గురించి వ్యతిరేకంగా ఆలోచించడం, తర్వాత నిజాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి దేవతాపరమైనటువంటి సాంఘిక సంక్షేమమైన సాంఘిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు కృషి మీరు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే సంశయాత్మక స్వభావాన్ని కాస్త మీరు విడనాడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, ప్రస్తుతం శత్రువులుగా ఉన్నవారే మీ శ్రేయోభిలాషులుగా చేరి మీ ఆశ్రయాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా రుణాలు చేయనప్పుడు ముందు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీ మూలకంగా అనవసరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పెట్టుబడుల విషయమై నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. నూతన పెట్టుబడుల విషయం ఒక మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. కానీ ఈ సంశయాత్మకమైనటువంటి స్వభావం వల్ల సువర్ణ అవకాశాన్ని జారవిరుచుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఇక తాము చేసిన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాపడేసిన అవకాశం కూడా ఒకసారి మీకు రావచ్చు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ గత చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి తీవ్రమైన పని ఒత్తిడి కానీ, రావాల్సినటువంటి లబ్ధి కానీ ఆలస్యం అవడం, ఇవన్నింటికి కూడా కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. మీరేమిటో మీ యొక్క పై అధికారులు కానీ లేదా మీ యాజమాన్యం కానీ గుర్తించి మీకు తగినటువంటి ప్రోత్సాహాన్ని మీకు అందించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ఒక స్థిరాస్తిని అమ్మదలుచుకొని చివరి నిమిషంలో అది విరమించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దాంపత్య సౌఖ్యాన్ని పరిపూర్ణంగా పొందుతారు. అవివాహిత వివాహ సూచనలు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనపడుతోంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం సైనస్ లాంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కొందరికి వివాహ సమయంలో మాత్రం నిర్ణయం తీసుకోవడంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. నూతన వ్యాపారాల యొక్క ప్రారంభము, అంతేకాకుండా నూతన వ్యాపారాలపై ఆధిపత్యం చెలాయించుట, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అయితే తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా కొంతవరకు మీకు ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశంగా కనపడుతోంది. ఇక తోబుట్టుల అభివృద్ధిలోకి వస్తారు. తమను పిల్లలను సక్రమమైనటువంటి బాటలో పెట్టాలని, సక్రమమైన ఒక మార్గాన్ని చూపించాలని, వాళ్ళ కోసం స్థిరమైనటువంటి ఏదైనా ఒక స్థిర ఆదాయం కోసం కొన్ని మీరు ఉపాయాలు చేయటం, అందులో కొంతవరకు సక్సెస్ అవ్వటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. మీ యొక్క సంతానం మాత్రం కొంతవరకు మీ యొక్క మాట వినటము, గతంలో చేసిన పొరపాట్లను వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి మీ పట్ల ఉండేటువంటి చిన్న చిన్న అపోహలు తొలగిపోయి వాస్తవాలను కనుక్కొని చక్కని దాంపత్య జీవితం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది. జ్యేష్ఠ సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చెవు కంటికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు బాధించవచ్చు. ఔషధ సేవనము తప్పకపోవచ్చు. కళాకారులకు కాస్త అనుకూలంగా ఉంది. నూతన అయాచిత అవకాశాలు రావచ్చు మీకు. అంతేకాకుండా మీ చాకచక్యంతో చాతుర్యంతో అనేకమైనటువంటి కార్యాలను పూర్తి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో, దంపతుల మధ్యలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడినా కానీ వాటిని సమస్య చక్కగా పరిష్కరించుకొని ముందు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. జీవితాశయం నెరవేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ ద్వారా నలుగురికి సహాయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశం కూడా కనపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఒక తపన, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనలో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా బ్యాంకులో నుంచి రుణాలు తీసుకోవడం కానీ, నూతన వ్యాపారాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా కనపడుతుంది. దాదాపుగా ఈ సంవత్సరం ప్రథమ భాగం అంతా కూడా బృహస్పతి వల్ల అనుకూలంగా ఉన్న సంవత్సరం యొక్క చివరి భాగంలో బృహస్పతి 12వ స్థానానికి వచ్చినా కానీ, సత్కర్మాచరణ కోసము సద్వ్యయం కనబడుతున్నా కానీ, 3వ స్థానానికి వచ్చినటువంటి ఆ శని వల్ల మీకు గతంలో ఏర్పడిన అనేక సమస్యల నుండి చికాకులు దూరమయ్యి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కానీ, ముఖ్యంగా విద్యార్థులకు చక్కగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. అనవసరమైన కాలయాపనను మానుకొని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. చక్కని భవిష్యత్తు ఉంది మీకు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు కానీ, ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలలో కూడా ప్రవేశం లభించవచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి అనుకూలంగానే ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి శనేశ్వర స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. గణపతి స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. వీలైనంత వరకు ఒక పేద కన్యకి, అవివాహితకి
కాస్త ధన సహాయం చేయండి వివాహ విషయంలో. అది చాలా చికాకుల నుంచి మీకు అనేకమైన అరిష్టాలను తొలగించి మీకు చక్కని మంచి సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. గోసేవ చేయండి, తద్వారా అనేకమైన చక్కని శుభఫలాన్ని మీరు పొందవచ్చు. ఆంజనేయ స్వామి ప్రదక్షిణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు.